హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో ఇవాళ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో, బాస్మతి రైస్తో మనము ఇంట్లో హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. అదిగోండి, మనకి ముక్క చిదిరిపోకుండా చక్కగా అన్నం పొడి పొడిలాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, వీడియోలోకి వెళ్ళిపోతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. కొంచెం పెద్దవిగా కొట్టించుకొని హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్లో ఇప్పుడు మనం దాంట్లో మసాలాలన్నీ కలుపుకుందాం. సరిపడినంత ఉప్పు, కారం వేసి బిర్యానీలోకి మనము స్పైసీగా ఉండటం కోసం కారం కూడా వేసుకోవాలండి. ఉప్పు ఒక చెంచా కారం, దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పెద్ద స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు బిర్యానీ మసాలా వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒక 2 చెంచాలు మనకి జీడిపప్పు పేస్ట్ లాంటి చేసుకొని వేసుకోవాలి. తర్వాత పెరుగు మనము ఒక గడ్డ పెరుగు ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. 4 స్పూన్లు వేసుకొని మొత్తము మనం మసాలాలన్నీ దానికి పట్టించాలండి. మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టించేసి ఒక అరగంట సేపు అలా నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మనము ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిలో మసాలాలు వేసుకొని, మనము పొడి మసాలాలు అంటాం కదండి, దాల్చిన చెక్క, పువ్వు, లవంగం, ఆకు, బిర్యానీ ఆకు, ఇలాచి, ఇవన్నీ వేసుకొని నీళ్ళల్లో సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకోవాలి. దాంట్లోనే పొడి పొడిలాడుతూ రావాలి కదండి, అందుకని అలాగా వేసుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత మనము ఒక పక్కన అది పెట్టుకొని ఒక పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. కొంచెం పెద్ద సైజు చెంచాతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనము చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసి అది వేసుకోవాలి. చాలా సింపుల్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. అదిగోండి, మనకి చికెన్ చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా అలా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా, గరం మసాలా 2 వేసుకోవాలి. పుదీనా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీరలు సువాసనలు మనకి బిర్యానీలో చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ వేసి మనకి చికెన్ కొంచెం ఉడకడానికి రావటం కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి. దగ్గర పడుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అలా మధ్యలో మనం అలా చూసుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది అన్న తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి. చికెన్ మనకి 1/2 వంతు ఉడికిపోయింది.
ఇదిగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా చక్కగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేసి చక్కగా దీంట్లోకి మనము వాటర్ మరిగించుకున్నాం కదండి, వాటర్ మరిగించుకున్న దానికి బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మనము ఈ రైస్ కూడా, ఈ వాటర్ కూడా రైస్కి తగ్గట్టు మనము 1కి 2 వేసుకుంటాం కదండి, అలాగా కాకుండా దీంట్లో కొంచెం ఎక్కువగా వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగించుకొని మనము ఒక 3/4 వంతు అలా రైస్ ఉడుకుతుంది అనగా వార్చేస్తాం కదండి, అందుకని చక్కగా రైస్ అనేది ఇదైపోతుంది. చక్కగా 3/4 వంతు బాస్మతి రైస్ ఉడికిపోయిందండి. అదిగోండి చక్కగా పొడిలాడుతూ ఉడికిపోయినప్పుడు తీసేసి వాటర్లోంచి తీసేసి దాంట్లోంచి కలుపుకోవాలి. ఎలా చేయాలనేది తీసుకోండి. పెద్ద బౌల్ లాంటిది మనము తీసుకోవాలి. పెద్ద బౌల్ లాంటిది తీసుకొని మనము చికెన్ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇటువైపు బాస్మతి రైస్ కూడా రెడీగా ఉంది. బాస్మతి రైస్, చికెన్ మసాలా రెండు చక్కగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఒక స్టెప్ మనము బాస్మతి రైస్ వేసుకొని దానిపైన మనము చక్కగా చికెన్తో మనం గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని అవి వేసుకోవాలి. ఒక టమోటా చీలికలు అనేవి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అలాంటివి మొత్తం అన్నీ వేసుకొని తర్వాత మళ్ళీ అన్నము, బాస్మతి రైస్ అనేది చక్కగా కప్పేసుకొని మళ్ళీ చికెన్ గ్రేవీ వేసుకోవాలి. చికెన్ గ్రేవీ అలా స్టెప్ బై స్టెప్గా అలా వేసుకుంటూ ఉంటే పొడిలాడుతూ వస్తుంది. అన్నం మనకి 3/4 వంతు ఉడికిపోయి ఉండాలండి. 1/4 వంతు మనం ఇలా దమ్ చేసినప్పుడు చక్కగా ఉడికిపోతుంది. ఈజీగా చక్కటి హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీరు ఈజీ మెథడ్లో తయారు చేయాలి అంటే, అప్పటికప్పుడు ఈజీ పద్ధతిలో తయారు చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది బాస్మతి రైస్. రైస్కి తగ్గట్టే చక్కగా మనము చికెన్ తీసుకున్నాము. 1/2 కేజీ రైస్ తీసుకుంటే 1/2 కేజీ చికెన్ తీసుకోండి. కేజీ రైస్ తీసుకుంటే కేజీ చికెన్ తీసుకోండి. అలాగే మనకి వాటర్ చెప్పాను కదండి, మనము 2 గ్లాసులు తీసుకుంటాం కదా అన్నంలో దమ్ అయిపోయేటట్టు, అలా కాకుండా ఒక 4 గ్లాసులు తీసుకొని 4 గ్లాసుల నీళ్ళల్లో మనము ఆ వాటర్ బాగా మరుగుతున్న టైంలో వేస్తే ఒక 5 నిమిషాలకే ఉడికి పట్టేస్తుంది. చక్కగా పైకి ఇలాగా వచ్చేస్తుంది. మనకి తెలుస్తుంది అన్నం పెట్టుకుంటే ఇలా ఉడుకుతున్నట్టు. ఆఫ్ చేసేసుకోవడమేనండి. అలా ఆఫ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మనం వాటర్లో నీళ్లు లేకుండా చక్కగా దాంట్లో పెట్టుకోవాలి. కలర్ కోసం మిఠాయి రంగు వేస్తున్నానండి, ఫుడ్ కలర్ కోసం బాస్మతి రైస్. ఇది నచ్చితే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. కొంచెం మేము పాలల్లో కలిపి మిఠాయి రంగు దాంట్లో వేస్తాము. బిర్యానీ మసాలా లాస్ట్లో వేసేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. నచ్చిందండి? మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మనకి దమ్కి నేను దాని మీద పెట్టాను. కరెక్ట్గా ఒక 5 నిమిషాలకి చక్కగా ఉడికిపోతుంది. పొడిలాడుతూ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్.